హాయ్ అండి అందరికీ. ఇది మండే రోజు వీడియో అండి. ఆ రోజు మా బాబుకి కొంచెం ఎర్లీగా లేచాడు. 7:30కి అంతా స్కూల్కి వెళ్ళాలనుకుంటే అప్పటికి నేను లేలేదు. అంటే మా బాబాయ్ రెడీ అయిపోయేసి నన్ను లేపాడు. ఎందుకో నాకు అంటే కొంచెం మినీ వ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. మా పాపని అనేది స్కూల్కి పంపించేశాక నేను వాషింగ్ మిషన్కి అనేది బట్టలు వేసేసాను ఫస్ట్ బ్రష్ చేసుకుంటూ. మా పాపకి ఫుల్ డే ఉందండి ఈరోజు స్కూలు. అంటే 4 వరకు, మా బాబుకి ఆఫ్టర్నూన్ వరకు. అంటే వాళ్ళిద్దరిని సపరేట్ స్కూలు. బాబు వచ్చి బాలభారతి స్కూలు, పాప వచ్చి జాక్ అండ్ జిల్ స్కూలు. ఎందుకంటే బాలభారతి స్కూల్ అనేది ఫీజు అమౌంట్ ఎక్కువ మా బాబుకి. ఇద్దరికి అంత కట్టుకోలేక, అంత స్తోమత లేక నేను అనేది పాపని అనేది వేరే స్కూల్ వేశాను. ఈ ఇయర్ అనేది పాపను కూడా నేను స్కూల్ మార్చేస్తాను. ఇట్లా నా డైలీ వ్లాగ్ అనేది ఇలా ఉంటుందండి, డైలీ రొటీను. అంటే బట్టల మిషన్కి వేసాక బ్రష్ చేసుకునేసి ఇల్లు అంతా చుమ్మేసుకునేసి డస్ట్బిన్కి అనేది డస్ట్ ఎత్తేస్తాను. నెక్స్ట్ సామాన్లన్నీ కడిగేసుకొని ఎండకి అనేది పెట్టేస్తాను. ఎందుకంటే ఎండలోనే పెడతానండి నేను సామాన్లు కడిగితే, ఎందుకంటే స్మెల్ రాకుండా చెమ్మంతా ఆరిపోతుందని. తర్వాత బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాను టిఫిన్ చేసేది నేను వీడియో అనేది తీయలేదు. తర్వాత అన్నం అయిపోయిన తర్వాత మా పాపకి అంటే ఈరోజు మా బాబుకి లంచ్కి టయానికి ఇంటికి వస్తాడు కాబట్టి మా పాపకు ఒకటే కాబట్టి నేను లంచ్ పాపకు ఒకటే పెట్టాను. మండే కాబట్టి నేను నాన్ వెజ్ అనేది తినను. నేను ఎందుకంటే శివయ్యని నమ్ముకుని ఉంటాను. నేను బాధలన్నీ తొలగించుకుంటూ వచ్చి అప్పటికప్పటికే నన్ను ఒకనొక స్టేజ్లో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆయనే నన్ను మంచిగా తీసుకున్నాడు. అందుకని చెప్పేసి నేను ఆయన నమ్ముకుంటాను. మండే అనేది నేను తిన్ను నాన్ వెజ్ అనేది. 10:50కి అంతా నేను పాపకి అనేది లంచ్ అనేది రెడీ చేసేసుకున్నాను. పాపకి 12కి అంతా లంచ్ టైం అండి. ఈ టైం నుంచి నేను అంటే అన్నం వండుకునేసి కంప్లీట్ చేసుకుంటాను. పాపకి అలా పెరుగన్నం, కర్డ్ రైస్ నార్మల్గా ఉత్తిదే పెట్టకుండా పోపు పెట్టేస్తాను. పోపు పెట్టేసిన తర్వాత బాగా కలిపేసేసి బాగా పెట్టేస్తాను. వాళ్ళకి ఆఫ్టర్నూన్ స్నాక్స్ టైం ఉంటుంది, మార్నింగ్ స్నాక్స్ టైం ఉంటుంది, ఆఫ్టర్నూన్ స్నాక్ టైం ఉంటుంది. మార్నింగ్ అనేది స్నాక్స్ అనేది పెట్టి పంపించేస్తాను. ఆఫ్టర్నూన్ అనేది స్నాక్స్ ఏదో ఒకటి, ఏదైనా నంచుకోవడానికి మురుకులనో లేకపోతే ఏదో ఒకటి ఇంట్లో తీసుకొని నుంచి పెట్టుకొని పెట్టేస్తాను. అలా పెట్టేసిన తర్వాత పాపకు అనేది లంచ్ బ్యాగ్ అక్కడ పెట్టేసిన తర్వాత తీసుకుని వెళ్ళిపోతారు. 11కి అట్లా అంతా కంప్లీట్ అయిపోయి పెట్టేశాను. 11:45కి అంతా నేనేం చేశాను, వెళ్ళేసి కర్రీ చేసేసుకొనేసి పోయి బట్టలు అంటే వాషింగ్ మిషన్లో అయిపోయిన బట్టలు తీసేసుకొని బట్టలన్నీ ఆరేసేసుకొనేసిన తర్వాత ఇంకా నేను ఆ తర్వాత నుంచి నేను బట్టలు ఆరేసుకొని నేను ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను లంచ్ చేసుకొనేసి తినేసి అప్పుడు నేను పడుకొని నేను ఆ వీడియోస్ ఎడిట్ చేసుకోవడము, లేకపోతే నా హెయిర్ ఆయిల్ ప్యాకింగ్ చేసుకోవడము, అట్లా కొన్ని అంటే ఆర్డర్స్ వచ్చినట్టువి రాసుకోవడం, అట్లా అప్పటి నుంచి బిజీగా ఉంటానండి. మళ్ళీ ఈవినింగ్ అంటే రొటీన్ కూడా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఈవినింగ్ నుంచి నాకు ఎలా ఉంటుందో. అందరూ అనుకుంటారు పని బాట ఏం లేదనని. పని చాలా ఉంటుందండి అమ్మాయిలకి, ఎవరిని అంటే అనుకోవద్దు. అంటే నేను చూస్తున్నారు కదా నేను ఎంత పని చేసుకుంటున్నానో, నాకనేది చాలా వర్క్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు వచ్చాక కూడా ఎంత వర్క్ ఉంటుందో మీకు తెలుసు. పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంట్లో అసలు పిల్లలు వచ్చారంటే చాలా అసలు పట్టలేం వాళ్ళని. నాకు అంటే ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా సరే మన హెయిర్ ఆయిల్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోండి. బాయ్.